ఆచి చికెన్ మసాలా. ఎందుకో ఆయన మళ్ళీ అలిగారు. మొన్నటిదాకా ఆ నియోజకవర్గంలో తల్లో నాలుకలా ఉన్న ఆయన ఇప్పుడు తల్లో పేనుగా మారారా అన్నట్లుగా పొలిటికల్ సిచ్యువేషన్ మారింది అన్న చర్చ జోరంజుకుంది. ఇంతకీ అధినేత మాటే శాసనం అంటూ పదే పదే ఆయన ఎందుకు అలకపాన్పెక్కుతున్నారు? తన అసంతృప్తిని డైరెక్ట్గా అధినేతకు చెప్పుకోలేక అలక రూపంలో విన్నవించుకుంటున్నారా? పిఠాపురంలో ఇద్దరు నాయకుల పర్సనల్ పంచాయతీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పిఠాపురంలో టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అంటే తెలియని వారెవ్వరూ లేరు. 2024 ఎన్నికలకు ముందు పిఠాపురం టీడీపీలో ఆయనే సుప్రీం, ఇప్పుడు కూడా ఆయనే, ఇందులో నో డౌట్. కాకుంటే మారిన పొలిటికల్ సమీకరణాల నేపథ్యంలో కేడర్ లీడర్ కాంబినేషన్ లో కాస్త గ్యాప్ ఏర్పడింది. దానికి కారణం గత కొంతకాలంగా మిత్రుల మధ్య విభేదాలు నివురు గప్పిన నిప్పులా ఉండడం. అలాగే వర్మ గత కొంతకాలంగా అలకడం కూడా మిత్రుల మధ్య విభేదాలను మరింత పెంచుతూ వచ్చింది. ఇప్పుడు కూడా వర్మ అలకపాన్పెక్కారు. సీఎం ఫోటో పెట్టకపోవడంపై వర్మ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జనసేన నేత పెండం దొరబాబు వర్మ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అయిన పాడా మీటింగ్ లో పదే పదే ఇలాగే జరుగుతోందంటూ పీడీని వర్మ నిలదీశారు. దీంతో జనసేన కార్యకర్తలు వర్మ అనుచరులతో పాటు టీడీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఫోటో పెట్టలేదను, ఇంకోటను ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక శాసనసభ్యుడు ఉంటే ఆ శాసనసభ్యుడు ఫోటో పెడతారు. ఇది కామన్. అది గతంలో ఎవరైతే ఇప్పుడు ఈ రోజున అభియోగం చేస్తున్నారో ఆ శాసనసభ్యులుగా వారు చేశారు. ఈ ఒక్కరే ఎందుకు ఈ రకంగా ప్రతి మీటింగ్లోని ఈ సంఘటనలో ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలుసు. మట్టి మాఫియా డాన్ దొరబాబు అంటూ ఆయనపై వర్మ మండిపడ్డారు. మట్టి తవ్వుకునేందుకు, చేసిన స్కాముల నుంచి తప్పించుకునేందుకు దొరబాబు జనసేనలో చేరారంటూ వర్మ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మట్టి మాఫియా డాన్ పెండం దొరబాబు పార్టీ ఆ టీం అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఎగైనెస్ట్ గా డబ్బులు పంచిపెట్టిన వాళ్ళు, మందు దాచిన వాళ్ళు, వాళ్ళందరూ దొరికే రికార్డులు ఉన్నా చూపిస్తాం. వాళ్ళందరూ వచ్చి నా మీద కలబడ్డారు. నా మీద కలబడ్డం ఏంటి, నాకు పని ఏంటి? ఇలా జనసేన టీడీపీ మధ్య బహిరంగంగానే వాగ్వాదానికి దిగడంతో పిఠాపురంలో రెండు పార్టీల మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడే కాదు, గతంలోనూ వర్మ అనేక సార్లు అలిగారు. గతంలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ కార్యక్రమంలో సీఎం ఫోటో మరీ చిన్నగా ఉండడంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తాను పాల్గొనేది లేదని, స్టేజ్ ఎక్కనని మొండికేశారు. స్థానిక నేతలు ఎంత సముదాయించినా వర్మ వినలేదు. చంద్రబాబుకు గౌరవం లేని చోట తాను ఎందుకు ఉండాలంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలోనూ కూటమి నేతల మధ్య ఫ్లెక్సీల విషయంలో వివాదం తలెత్తి మాటామాటా పెరిగి తోపులాట వరకు వెళ్ళింది. పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారని ఆయన వర్గం భావించింది. ఈ మేరకు అధిష్టానం నుంచి హామీ కూడా వచ్చినట్టు, కుదిరితే కేబినెట్ హోదా కూడా వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా వర్మకు ఏ పదవి దక్కలేదు. పైగా స్థానికంగా జనసేనదే ఆధిపత్యం ఉండడంపై వర్మ అసంతృప్తిగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకే వర్మలో అసహనం పెరిగి అప్పుడప్పుడు పబ్లిక్ గానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అన్న చర్చ జరుగుతోంది.